రాజీవ్ గాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ అన్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి సందర్భంగా పట్నంలోని తిప్పాపూర్లో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశానికి రాజీవ్ గాంధీ ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. రాజీవ్ గాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని, రాజీవ్ గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కనికరపు రాకేష్, నాయకులు చిరుక రమేష్, పీర్ మహమ్మద్, దాడి మల్లేశం, కొలకని రాజు, పులి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. राजीव गांधी कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद, आदि सिन्हा नायकत्व राजीव गांधी राजीव गांधी। ఈ రోజు వేములవాడ పట్టణం తిప్పాపురంలో మాజీ ప్రధానమంత్రి వర్యులు దేశం కోసం ప్రారంభించినటువంటి మన రాజీవ్ గాంధీ గారి 33వ వర్ధంతి సందర్భంగా పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో తిప్పాపురంలో ఘనంగా వేడుకలు జరుపుకున్నాము. వారి ఆశయ సాధనలో వారి కుమారుడైన రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ముందు మొన్ననే రాష్ట్రాన్ని కైవసం చేసుకున్నాం. రాబో ఎంపీ ఎలక్షన్లో కూడా మెజార్ సీట్లు తెలంగాణలో వస్తున్నాయని సర్వేలు చెప్తున్నాయి. అలాగే రేపు జరగబోయేటువంటి ఎలక్షన్లో కూడా మన అందరం ఐక్యంగా కాంగ్రెస్ పార్టీని బలపరుస్తూ మన పార్టీని ముందు తీసుకోవాలని కోరుకుంటూ మరొకసారి వేములవాడ నుంచి ఇచ్చేసినటువంటి వైస్ చైర్మన్ గారికి, మరి పట్టణ అధ్యక్షుడు గారికి, మరి వివిధ ఉన్నటువంటి కాంగ్రెస్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. మన వేములవాడ గ్రామంలోని తిప్పాపూర్ గ్రామంలో మన రాజీవ్ గాంధీ ఆశయాలను మన కుటుంబ సభ్యులందరము వినియోగించుకొని అదే క్రమంలో నడవాలని అందరం మన కుటుంబ సభ్యులందరము ఇలా మన ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు కానీ, మన చిరుక రమేష్ గారు కానీ, మన పరశురాములు గారు కానీ, మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మన రాజీవ్ గాంధీ ఆశయాలను నడుపుకుంటూ మనం అందరం ఇంకా వేములవాడ పట్టణ ప్రజలకు అందరూ కృషి చేయాలని మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా వారి ఆశీస్సులతోని రాష్ట్రం కైవసం చేసుకున్నాం. రాష్ట్రం కైవసం చేసుకున్నట్టే ఈ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని, వారి ఆశీస్సులు ఉండాలని, ఆ రాయరాజస్వామి ఆశీస్సులు ఉండాలని వేడుకుంటూ అందరికీ నమస్కారం.